హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, 29 మే 2026 నిఫ్టీ లెవెల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. ప్రజెంట్ మీరు చూసినట్లయితే నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ డే ఎక్కడ క్లోజ్ అయింది? 23,920 23,920 దగ్గర క్లోజ్ అయిందండి. రేపుగిన మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్కి మూవ్మెంట్ జరుగుతుంటే బాగా గమనించండి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఫస్ట్ మార్కెట్ అప్ సైడ్కి గిన మూవ్ అవుతుంటే రెసిస్టెన్స్ 1 అండ్ టార్గెట్ 1 ఏమవుతుంది? 23,980 రూపాయలు అవుతుంది. సో 23,980కి ఎబోవ్ కంటిన్యూ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవుతుంటే మరి ఏం చేస్తామండి? నెక్స్ట్ రెసిస్టెన్సీ అండ్ నెక్స్ట్ టార్గెట్ 24,087 మనం చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంటే ఈ విధంగా మనము రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2 అవే మనకు టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 అవుతాయి. ఒకవేళ మార్కెట్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ 1కి రీచ్ అయింది. రెసిస్టెన్స్ 1కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా కానీ ఒక బేరిష్ ప్యాటర్న్ కానీ బేరిష్ క్యాండిల్ కానీ మనకు కన్ఫర్మేషన్ ఇస్తే అక్కడి నుంచి ఏం చేస్తామండి? మార్కెట్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ 1ని ఈ విధంగా బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి ఏమవుతుంది? రెసిస్టెన్స్ 1ని బ్రేక్అవుట్ అవ్వలేదు. సో బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి బై పొజిషన్ చూస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బయింగ్ సైడ్ చూడమండి, అంటే బుల్లిష్ సైడ్ చూడమన్నమాట. సో ఖచ్చితంగా బేరిష్ సైడ్ చూసే అవకాశాలు ఉంటాయి. సో అలా బేరిష్ సైడ్ చూస్తున్నప్పుడు ఒకవేళ మార్కెట్ ఈ విధంగా టార్గెట్ 1 బ్రేక్అవుట్ అవ్వకుండా డౌన్ సైడ్కి ఇలా ఫాల్ అవుతుంటే నెక్స్ట్ ఏం చేస్తామండి? సపోర్ట్ ఏది మనకు వర్క్ అవుతుందంటే 23,848 సపోర్ట్ 1గా వర్క్ అవుతుంది. సో ఈ వాల్యూ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒకవేళ సపోర్ట్ 1ని కంటిన్యూగా డౌన్ సైడ్కి బ్రేక్ చేస్తూ మార్కెట్ ఈ విధంగా సస్టైన్ అయితే నెక్స్ట్ ఎక్కడి వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉండేది? సపోర్ట్ 2 23,706 వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇలా చాలామంది ట్రేడ్ తీసుకున్నాం, కన్ఫర్మేషన్ ఇచ్చిందని ట్రేడ్ తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ ఏమవుతుంది? ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ క్యాండిల్ యొక్క హైయే మీ స్టాప్ లాస్ అవుతుంది. ఏమవుతుంది? సో ఒకవేళ బేరిష్ పొజిషన్ చూసామనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ అనేది చాలామంది చూస్తుంటారు. సో స్టాప్ లాస్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ సపోర్ట్ వాల్యూని ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఈ సపోర్ట్ని ఈ క్యాండిల్ ఏమైంది? బ్రేక్ డౌన్ అయిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ తీసుకున్నట్లయితే మీ యొక్క స్టాప్ లాస్ ఏమవుతుంది? జస్ట్ ఇది అవుతుందండి. టార్గెట్ ఏమవుతుంది? సపోర్ట్ 2 వరకు అవుతుంది టార్గెట్. అలా చూస్తున్నప్పుడు మీ యొక్క స్టాప్ లాస్ ఏమవుతుంది? 42 రూపీస్ అవుతుంది. టార్గెట్ ఏమవుతుంది? 177 రూపీస్ మీ టార్గెట్ అవుతుంది. లేదు మార్కెట్ అనుకోకుండా ఈ విధంగా అగైన్ గ్రీన్ కలర్ క్యాండిల్స్తో రివర్స్ అయిపోయింది అనుకోండి, స్టాప్ లాస్ ఏంటంటే ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారు? స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అలా మీరు చూసుకున్నట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో ఏమొస్తుందండి? 42 పాయింట్స్ మీకు రిస్క్ అవుతుంది. రివార్డ్ ఏమవుతుంది? 107 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఎప్పుడు కూడా మార్కెట్లో రిస్క్ తక్కువగాను రివార్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు మెజర్ చేసే మీరు ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుందండి? మెజర్ చేస్తూ ఎంట్రీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రైట్ అండి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తూ రెసిస్టెన్స్ 1ని బ్రేక్అవుట్ అవ్వకపోతే ఎలా మనం మూమెంట్ ఉంటుందని చూస్తాము. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు నెక్స్ట్ మనము ఐడియా ముందుగానే ప్లాన్ చేసుకుంటామండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే, సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ ఈ విధంగా వస్తుంది డౌన్ సైడ్కి. సో ఫస్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ ఇస్తామంటే వద్దండి. ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడు కూడా దయచేసి ఎంట్రీ ఇవ్వకుండా ఉండటానికే ట్రై చేయండి. సో ఫస్ట్ క్యాండిల్ ఈ విధంగా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ బేరిష్ పొజిషన్ తీసుకుంటే మీకు ఇక్కడ ఏమవుతుంది? టార్గెట్ చాలా పెద్దగా ఏం లేదండి. వెంటనే మార్కెట్కి ఒక సపోర్ట్ ఉంది నియర్ బై. మీరు ఎప్పుడైనా ఎంట్రీ తీసుకుంటున్నారంటే నియర్ బై సపోర్ట్ ఉందా లేదా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? వెంటనే మార్కెట్కి ఒక సపోర్ట్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఆ సపోర్ట్ని బ్రేక్ అయ్యేంత వరకు, సపోర్టు బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. ఒకవేళ ఈ విధంగా క్యాండిల్ సపోర్టు బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, సో దీని బిలో మనం ఏం చేస్తాము? పొజిషన్ తీసుకోవచ్చు. లేదా కొన్ని సందర్భాలలో అగైన్ ఈ విధంగా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుందండి, సపోర్ట్కి ఎబోవ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది బట్ వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ ఒక లైన్ అప్లై చేసుకోండి చిన్నగా. ఖచ్చితంగా ఏదైతే రెడ్ కలర్ క్యాండిల్ ఉందో ఈ రెడ్ కలర్ క్యాండిల్ లోని మార్కెట్ బ్రేక్ అయినప్పుడే ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అగైన్ ఇక్కడి నుంచి మార్కెట్ ఈ విధంగా ప్రీవియస్గా ఫామ్ అయినటువంటి రెడ్ కలర్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తేనే, ఇక్కడ చూడండి ఈ యొక్క రెడ్ కలర్ క్యాండిల్ని లోన్ బ్రేక్ చేస్తేనే మీరు పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది బేరీస్ సైడ్కి. సో ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు టార్గెట్ ఏమవుతుంది? సపోర్ట్ 23,706 అనేది మీ అవుతుంది. ఒకవేళ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఏమవుతుందండి?
ఈ యొక్క సపోర్ట్ హై బ్రేక్ అయిందనుకోండి, స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. టార్గెట్ సపోర్ట్ 2, ఒకవేళ మార్కెట్ ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో సపోర్ట్ 2ను కూడా కంటిన్యూ బ్రేక్ చేస్తూ ఫాల్ అవుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్స్ ఏంటనేసి అప్డేట్ చేస్తానండి మన వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా. సో మన వాట్సాప్ గ్రూప్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే మార్కెట్ అప్డేట్స్ కానీ, మార్కెట్ ఏ ప్యాటర్న్లో ఉంది, మార్కెట్ ఏ ట్రెండ్లో నడుస్తుందన్న ప్రతి ఒక్క అప్డేట్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటామన్నమాట. సో ఎవరైనా మన వాట్సాప్ గ్రూపు ఇంకా ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి. రైట్ అండి, కంప్లీట్ ఫ్రీనండి వాట్సాప్ గ్రూప్, ఎటువంటి పేమెంట్ అయితే లేదు దానికి. రైట్, సో ఈ విధంగా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, మనం మార్కెట్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనే అంశాన్ని కూడా ఎప్పుడూ వింటుంటాం. సో గ్యాప్ అప్ అంటే ఏంటి? బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్. అది ఏంటి? డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అనమాట. గ్యాప్ డౌన్ అంటే ఏంటి? బేరిష్ కిక్కర్ ప్యాటర్న్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యింది, ఎక్కడ క్లోజింగ్ వాల్యూ ఎక్కడుందండి? 23,920 క్లోజింగ్ ఉంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఇక్కడెక్కడైనా జరిగింది అనుకుందాం. సో ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ జరిగితే మనకు అప్పుడు సపోర్ట్ ఏమవుతుంది? ఎందుకంటే రెసిస్టెన్స్కి ఎబోవ్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇదే రెసిస్టెన్స్ ఇక్కడ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. రెసిస్టెన్స్ అండ్ టార్గెట్ 2, ఏదైతే టార్గెట్ 2 ఉందో ఇదేమవుతుంది? అప్పుడు టార్గెట్ 1 అవుతుంది. 24,807 ఏమవుతుంది? మన టార్గెట్ కంప్లీట్ అవుతుందండి. సో ఇలా టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అగైన్ మళ్ళీ మనం ఏం గమనించాలి? ఇది మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. దీని అబోవ్ సస్టైన్ అయితే ట్రెండ్ కంటిన్యూ ర్యాలీ అవుతుంది. అవ్వకపోతే అగైన్ ఈ విధంగా ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్ అండి. మరి మార్కెట్లో కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తుంటాం? గ్యాప్ డౌన్ చూస్తుంటాం. దాన్ని ఏమని పిలుస్తాం? గ్యాప్ డౌన్ని బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అని చెప్పి పిలుస్తాం. ఒకవేళ బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ ఈ మిడిల్లో ఎక్కడైనా కానీ మార్కెట్ ఓపెన్ అయిందంటే మిడిల్లో ఉన్నంతసేపు ఎటువంటి ట్రేడ్ తీసుకోకండి. మిడిల్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తూ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంది. డౌన్ సైడ్కి వెళ్తుంటే ఏంటంటే సపోర్ట్ దగ్గరలో ఉంది కాబట్టి సపోర్ట్ని బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు కూడా ఎటువంటి ట్రేడ్ తీసుకోకోకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి. సో ఎప్పుడు కూడా కన్ఫర్మేషన్ అవ్వకుండా ట్రేడ్ తీసుకోకండి. కన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఒక సపోర్ట్ కాబట్టి దీని ఎబోవ్ సస్టైన్ అవుతుందా, దీని బిలో సస్టైన్ అవుతుందా? బిలో సస్టైన్ అయితే ఆల్మోస్ట్ బేరిష్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎబోవ్ సస్టైన్ అయితే అగైన్ మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఆ సపోర్ట్ దగ్గర హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, ఇన్వర్టెడ్ హ్యామర్ అవుతుందా, మార్బుజ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, లేదా బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ అవుతుందా, లేదా డ్రాగన్ ఫ్లై డోజీ ఫామ్ అవుతుందా? ఇవన్నీ ఏంటి? బుల్లిష్ క్యాండిల్స్ అనమాట. సో ఈ బుల్లిష్ క్యాండిల్స్లో ఏదైనా క్యాండిల్ ఫామ్ అవుతుందని మనకు అర్థమైనట్లయితే అప్పుడు ఏం చేస్తాము? ఖచ్చితంగా అది అప్ ట్రెండ్ అవుతుందని ఆ క్యాండిల్ని బేస్ చేసుకొని మనము ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. ఇది చూడండి, ఇది ఒక హ్యామర్ క్యాండిల్ అనమాట. సో ఈ హ్యామర్ క్యాండిల్ ఏం చెప్తుంది? మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళొచ్చు. హ్యామర్ క్యాండిల్ ఎబోవ్ ఏం చేయొచ్చండి? మీరు అప్ ట్రెండ్కి పొజిషన్ తీసుకోవచ్చు. సో హ్యామర్ క్యాండిల్ ఎబోవ్ మీరు అప్ ట్రెండ్ పొజిషన్ తీసుకున్నారనుకోండి, టార్గెట్ ఏమవుతుంది? ఈ విధంగా 96 రూపీస్ అవుతుంది. హ్యామర్ క్యాండిల్ యొక్క లో ఏమవుతుంది? స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇంచుమించు 1:2 మనకు టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో హ్యామర్ క్యాండిల్ గురించి మీకు తెలిసి ఉండాలి. సో ఇదే క్యాండిల్ ప్యాటర్న్కి టాప్లో ఫామ్ అయితే ఏమవుతుంది? హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అవుతుంది. ఇదే క్యాండిల్ ప్యాటర్న్కి బాటంలో ఫామ్ అయితే ఏమవుతుంది? హ్యామర్ క్యాండిల్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా బిగినర్స్ ఉన్నారనుకోండి, అదేంటి ఒక వీడియోలో ఇది హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్పారు, ఇక్కడేమో హ్యామర్ అని చెప్తున్నారు, ఇది హ్యామరా లేదా హ్యాంగింగ్ మ్యాన్ అనేసి డౌట్ అనేది ఉండకూడదండి. ప్యాటర్న్ని బట్టి అది ఎక్కడ ఫామ్ అయిందో బట్టి దాని యొక్క వాల్యూ అనేది మారుతుంది, దాని యొక్క నేమ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే అండి, ఖచ్చితంగా ఈ మెజర్ టూల్ని ఉపయోగించండి. మెజర్ టూల్ ద్వారా ఏమవుతుంది? మీ రిస్క్ రివార్డ్ ఏంటనేసి మీకు తెలుస్తుంది అనమాట. ఓకే అండి, ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఎలా ఉంటుంది, గ్యాప్ డౌన్ ఎలా ఉంటుంది, అలాగే ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్లో మనం ఏ విధంగా చూడాల్సి ఉంటుందనేసి ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసము లేదా ఇలాంటి సబ్జెక్ట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.